నీళ్ళు ఎగేయాలి ఇక. ట్రాక్టర్ వస్తే దున్నితే కొంచెం మురుగుతుంది, నాటకం అందుతుంది. అలసగా దక్కింది నారు ఈసారి, అయినా సరిపోతుంది కానీ మాగా. వర్ష దాదా కలుసుకురా అబ్బా, వాన వరపు. ఇంకో ఇద్దరిని పిలవపోయినమే, తొందరగా కలప అయితే పిండి చల్లితే మొక్కలేసు కదనే. అరే మందేవులు దొరుకుతానులయ్యా, ఇంట్లో మేమే ముగ్గురం ఇంటిమే. వర్షాత్తన్ అనేది నలుగురం అవుతాం. ఇవాళ ఇంతో అంత ఆయేద్దామని నేను అనుకున్నా. మందేవులు వస్తాను అయితే కానీ సర్ది పట్టుకురాలేదా? అరే సర్ది తెలియదు అంటే నువ్వు రాంగా కూర పోయి తెచ్చిన కూర ఉడుకుతుంది, కొడలు పట్టుకొని వస్తుంది కావచ్చు అనుకున్నా. ఆమె అత్తలేదా ఇంకా దొరసా, నేనేం చేయాలి? కాలుకు మెడ పెట్టుకొని ఒక్కదాన్ని. నువ్వు మంచి పని చేసినావు, కోడల మీద ఆధారపడతావు అని నాకు అర్థం కాదు. కానీ ఆమె పట్టుకొస్తుంది అనుకున్నా. ఫోన్ అన్న చేయి మరి. అది పట్టుకొస్తే కావచ్చు అన్ని అట్టుకు వచ్చిన అబ్బా, సర్ది తెలియదు. లెక్కి నేను మంచులు పోసుకొని వచ్చినే. ఎత్తుతలేదా? రింగ్ అవుతుంది మాగా, ఎత్తుతలేదు కాదే. ఎందుకు వచ్చుతుంది? ఎవరిళ్ళ పైన పోయిందో నేను ఇటు వచ్చింది చూసి. ఆమెకి ఏం కరవ ఫోన్ ఎత్తడానికి. ఇంటికి అంటదా? ఇంట్లోకి వెళ్ళి నీకు ఇట్లా అడుగు పెట్టిందంటే కథ ఇళ్ళ పైన తిరుగుడేనా? ఎవరి ఇంటికి పోయిందో ముచ్చటకు. ఇదే కథ వర్ష. ఏం చేయాలి? ఒక్క మాట వినది, ఒక్క పని చేయది. ఒక్క పని చేస్తే జామ్ జామ్ చేస్తుంది నిమ్మలాగా. అగో నా బిడ్డను ఇంటికాడ ఉంచితే దాని ఎంబడి పడుతుంది అని ఫోన్ కూడా తీసుకోవచ్చిన బాయి కాడికి. 2 సార్లు వేసిన ఎత్తలేదు కాదే. కొడుకునే ఫోన్ చేయరా, అది వాళ్ళనే చేసి చెప్తాడు ఎక్కడదో. హలో అరవింద్, ఎక్కడన్నావురా? బాబు నేను పనికి వచ్చిన. ఒకసారి హారికకు ఫోన్ చేస్తావు బిడ్డ, నా ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదురా. దేనికి? సర్ది పట్టుకురమ్మని చెప్పేసిందట అమ్మ. మరి ఇంటికాడ కూర అయింది కావచ్చు, సర్ది పట్టుకురమ్మని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదు. అమ్మ నేను పత్తి కన్నాం బిడ్డ. ఇంకా తీసుకురాలేదా? ఏం చేయాలి? ఇంకా తీసుకురాలి. 11:30 అయితే ఆకలి అవుతుంది. పొద్దున్న వచ్చిన ఇంటికాడ నుంచి. మరి మీరు తీసుకపోతే అయిపోగా బాబు. ఏమో చేస్తుంది. సరే చెయ్యి బిడ్డ, చెయ్యి. అరే నువ్వెట్లిడ్స్ పెట్టేది కోడల మీద? ఆయన పట్టుకొస్తే మనం తింటాం, 2 అవుతాయి. ఆకలి కాలపడబట్టే నాకు. రాంగా కూర ఉడుకుతుంది, అది పట్టుకొని రాదా? ఇంట్లో మనిషిని అత్తిన బాయి కాడికి. నేను మంచిలు పోసుకొని వచ్చిన. మరి వాళ్ళు వేళ్ళు మా అత్త వేయింది మందిని తీసుకొని మరి నేను పోతా అని తెలియదు ఆమెకు. కోడలు పట్టుకొస్తుంది, మనం తింటాం. ఆమె పెట్టితేనే తింటాం ఎన్ని రోజులు మనం. ఆమె పట్టుకొస్తే ఆమె కోసం ఎదురు చూసుకుని వచ్చినా నువ్వు. ఏం చేయాలి మరి? ఇన్ని బాయిలో పడి సావనా? మీ అందరి పోతులు ఆకలి ఆకలి న్యాయం పడి పడుతున్నావు. అరే అందరి పోతులు నేను బాయిలో పడినా అంటే మేము మన్నీ పడినా బాయిలో ఇట్లా ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతాను. అదే పక్కలకి వెళ్ళి వేసొచ్చిన ఇక్కడ బాయి కాడికి ఇంజన్ పెడితే ఎకరంతా బారింది. రాని ట్రాక్టర్కి రాగా బాలుగాని కూడా చెప్పొచ్చిన. ఆ డీజిల్ మంది పైసలు కూడా ఇచ్చిన. ట్రాక్టర్ వస్తలేదు, ఇక వస్తలేదే. ఆ నీళ్ళని మొత్తం పోయి కింద పడబట్టే. ఆ గండ్లన్నీ పడితే గండ్లు అయితే జంపలు సౌండ్కి వేసినాయి. ఊపిరంతా పోయింది కాదనది. ఏం చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకోవాలన్న బాధ. నువ్వే బాయిలో పడిన అంటే మళ్ళీ రివర్స్ నన్ను ఆకలి కాలపడబట్టే. వాడో పనికి పోవట్టే, నువ్వు ఈ పని చేయబడుతుంది. కర్మ సల్లాగుండా. ఏం చేయాలి మరదలే? ఇదే కథ. ఇక నీ అన్నం ఇట్లా ఆమె అట్లా. ఏం చేయాలి? కన్ను నాదే కడుపు నాదే అని అన్ని దిగ మింగుతానే వర్ష. ఏం చేయాలి? అయితే మా తీయక్కలు పెట్టుకోకుర్రి. మరి తెలియదా? నా కోడలకు పొద్దుగాల వేళ్ళు వాళ్ళు మరి సర్ది పట్టుకొని పోతా తెలియదా? నేను రాగా కూర ఉడుకోవట్టే. ఎందుకు లొల్లి పెట్టుకుంటారు అక్క? గాస నాకు ఇంటి మీద ఉండే నలుగు చూస్తే ఏమనుకుంటారు అక్క? ఏం చేయాలి? దానికి అంత ఆలోచన ఉన్నదా? మరి మా ఆడబిడ్డ కట్టుండే మరి మా మామ మా అత్త చేస్తాను ఎవరి కోసం నా కోసం కాదా ఇది అని అనుకుంటాను ఆమె. అనుకున్నదైతే రాకపోనా అక్క? ఏం చేయాలి వర్ష? చెప్పుకుంటట్లేదే మరదలా. మేము బాగా ఇబ్బందులు ఉన్నాము ఆమె చేయబట్టి. కక్కగా మింగకుంటాను. ఎందుకంటే నా బిడ్డ ఇంటి మీద ఉంటుంది, నా బిడ్డ నువ్వు కళ్ళలో పెట్టుకుంటాను అని ఒక్కరు కూడా చెప్పుకుంటలేము మేము. కాదక్క, మరి పంచాయతీ ఏమైంది అక్క? ఏమున్నది మరదలు, ఇంకెక్కడ దక్కనే ఉన్నది. పోలీసు ఆయన ఎస్ఐ రమ్మంటాడు, వారానికి ఒకసారి సంతకాలు పెట్టించుకుంటాడు. ఏమన్నా అడిగితే ఆయన అట్టుగానే సీరుబోర్లు ఆడుతాడట, కోపానికి వస్తాడట. ఇక అన్న ఉన్న నా కొడుకు సపరేక మరి వస్తాను. ఇంకా అది ఏడు దిగలే. కాదక్క, మీ కొడుకు కూడా గయ్యాడదేనట కదా, ఓర్తలేదట కదా నీకు తవ్వను. ఏం చెప్పుకుంటట్లేదు మరదల, ఏం చెప్పుకుంటట్లేదు. కన్ను మనదే కడుపు మనదే అన్నట్టుగా నా ఏళ్ళతో నాకు అట్లా పట్టుకోవడం అవుతుంది. నా కొడుకు ముఖం చూసి ఏమంటలేను, నా బిడ్డను ఊర్తలేదు. మరి ఏం చేయాలి? అదే మొన్నగా శారదకి ఇట్లా రాబోయే దుకాణం కాడ అంటే నేను అడుగుదాం అనుకుంటాను కానీ నాకు ఎప్పుడు వీలైతలేదు. నాటకైనా కలువైనా వెళ్తుంది కదా అక్క, అప్పుడు అడుగుదాం అనుకుంటాను అక్క. ఏం చెప్పుకుంటట్లేదు మరదలు, ఏం చెప్పుకోవాలి? ఏమైనా చెప్పుకుంటే నా కొడుకు పరుగు పోతుంది అని సపరేట్గా ఊరుకుంటున్నాం.
నా బిడ్డను ఓర్వది, నా బిడ్డను తిన్నా ఓర్వది, ఇంట్లో ఉన్న ఓర్వది, ఆటికైనా గిన్నెలు బొల్లు ఎత్తేసుకుంటాను దాన్ని చూసి. ఇక ఇంటికాడ వస్తే అదేమనంటే ఈమె ఎడుతుందని సపరేట్గా తీసుకొని బాయికాడికి వచ్చినాయి. కాదక్క ఇదంతా ఎవలకు ఆమె కాదా? ఈ మధ్య పని చేసుడు అవసరం ఇక్కడ? ఆమో బిడ్డలకి ఇంటికాడ ఉంటుంది, కొడలు లెక్క వచ్చి పని చేస్తుందా? అది ఎవరికి తెలియాలి, నా కొడలు తెలియాలి. మరి అంత నాదేనా? మరి మా అత్త వేయింది, నేను సర్ది పట్టుకొని పోతాను రావద్దా? ఓ వర్ష ఇంటికాడ వస్తే నా బిడ్డను కళ్ళలో పెట్టుకుంటాంది, అదేం పని చేయనిస్తలేదు. ఏమైనా పని చేస్తే దీన్ని తిడుతుంది, ఏదన్నా ఒకటి గిన్నెలు ఎత్తేసుకుంటుంది, గిలాసులు ఎత్తేసుకుంటుంది. కూర నా దగ్గర ఉంటే అదన్నా నిమ్మలాగా ఉంటుందని తీసుకొని వచ్చిన శనికాడికి. ఏం చేయాలి? ఎక్కడ చూడలేదు అక్క. ఏం చేయాలత్తమ్మా, ఇంటికాడ ఉంటే వదిన ఓర్తలేదనే బాయి దాకా వచ్చినాయిగా. పోరి బొక్క బొక్క అయిందా బిడ్డ, నా బిడ్డ రంజుకి. అదే బక్క పడ్డది బాగా. అయితే తీరా నీకు ఆశలు తక్కువై నువ్వు ఇట్లా అయింది. లేకపోతే అయినా మంచిగా అయితే నువ్వు మీ అత్తగారింటి కూడా మంచిగా ఉండకపోతావారా? అయితే బాధపడకు బిడ్డ, మంచిగానే ఉండు. ఏయ్ నేను ఇంటికి పోతాను, సర్ది పట్టుకొస్తా పోయి. పో బుక్కడంత తిని రాపో, మరి బుజ్జికింత పట్టుకరా. మీకు కూడా పట్టుకొస్తుంది. ఇగో ఏమనకు జరామని కోడలు ఏమనకు. నేనేమంటాను, నీకేం పని లేదు. ఏమన్నా అంటే ఇక వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంది. నీ ఫోన్ ఎక్కనే హారిక? అక్కడ ఉంది. మరి అక్కనే అంటే ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా, బాబు గనిసార్లు ఫోన్ చేసిండట. ఎందుకు లిఫ్ట్ చేసి ఏం చేయాలి? అరే ఏం చేయాలంటావు? వాళ్ళ పని చేస్తారు, వాళ్ళకి చదివి తీసుకుపోదాం లేదా? రానాచ్చినావు కదా, తీసుకుపో. అరే నేనెట్లా తీసుకుపోతే హారిక? ఈ 12 అయితే నువ్వు చదివి కూడా తీసుకోపోలే. వాళ్ళు నాకు ఫోన్ చేసి చదివి తీసుకురా, నేను తీసుకురా. నేను హైదరాబాద్ నుంచి వస్తాను, పని నుంచి వెళ్ళి. అటువంటి అప్పుడు మేము బావి కాడికి పనికొస్తున్నాం, బాక్స్ పట్టుకొని రాయి అని చెప్పాలి, ఈ టైంకి తీసుకురా అని చెప్పాలి. చెప్పాలి వెళ్తుందా? అరే నీకు తెలియదా హారిక? వాళ్ళు పొద్దున్న లేచి పని చేస్తారు, కనీసం టిఫిన్ తీసుకుపోదాం లేదా? అక్కడ మా చెల్లెసండి పని చేస్తాను, అదే పుట్టేడు బాధలు గదివి పని చేస్తాను, మేము ఇక్కడ కూర్చున్నావా? నీ చెల్లె అయితే నా కోసం ఇంకా ఎత్తుంది ఏంది? అరే ఎవరి కోసం చేస్తుంది? మరి మన కోసం కదా చేసేది. మన కోసం చేస్తే నేను కూడా ఇన్ని రోజులు వచ్చి బయట పని చేసినా కదా, ఆ పైసలు ఏం చేసినావు? నగ్గిన పత్తులలో బంగారం చేసినావా, భూములు కొన్నావా, జాగాలు కొన్నావా, ఇల్లు కట్టించినావా? ఏం చేసినావు నువ్వు? అరే పైసలు ఏమైనా ఏర్పడతాయనే? ఖర్చులు ఉంటలేవా? అయితే లేవా ఖర్చు దేనికో దానికి? దేని ఖర్చు అని? మీ చెల్లె కోసం ఖర్చు అని. ఇంటికాడ 6 నెలలు పడుతుంటే దావకొండల చుట్టూ ఖర్చు అని, పోలీస్ స్టేషన్ల చుట్టూ ఖర్చు అని, పెద్ద మనుషులు పిలిపిస్తే అట్లా ఖర్చు అని. అందుకోసం చేస్తుంది మీ చెల్లె పని. గట్టిగా ఎత్తలే, ఇక పని చేస్తుంది, నువ్వు ఎత్తలే అంటున్నావా? అది నా తోబుట్టు, గిడకపోతే ఏడుంటుంది చెప్పు. అరే గాచారం కొద్ది దాని బతికే మంచిగా అంటే దాన్ని బడి పడుకుంటుంటావు. మనం చదువుకున్న వాళ్ళు హారిక కొంచెం అన్నట్లు బిహేవ్ చేయి. కాదు దాన్ని బయటికి గంటే అది ఎక్కడ ఉంటుంది చెప్పు. గంటేసినా మన పరువు ఉంటుందా? మనం కాకపోతే వలం పెడతాం. ఈ ఇంట్లో నాకెంత హక్కు ఉందో దానికి కూడా అంత హక్కు ఉంటుంది. అర్థమైందా? దానికి ఆచారం మంచిగా అంటే దానికి ఉంటావు. ఊకే గాసారమ్మా, గాసారానికి ఏమైంది? పెళ్లి చేయలేదా, పెరటం చేయలేదా? తిన్నదరగా అమ్మగారింటి కూడా జెంటేసింది. నాన్ సెన్స్ మంచిగా మాట్లాడు. ఏంటిది నేను నాన్ సెన్స్ నా? ఉన్నదన్నట్టు మాట్లాడితే నీకు మీ అమ్మకు బాగా వడుస్తుంది. అయినా నీ చెల్లె సక్కం అయితే ఇంకో దాన్ని ఎందుకు కలుక్కును? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు మీ చెల్లె ఏమిటి నన్ను కొట్టినావు కదా, కొట్టు కొట్టి నోరు మూయి, మళ్ళా నోరు మూయి. అర్థమైందా? మీ చెల్లెలంటే అంత పౌరుషం వస్తుందా నీకు? నువ్వు నోరు మూసుకున్నాడు ఎక్కువ తక్కువ మాట్లాడకు. చీరుతో ఏడుకట్టు మరి తిక్కలేసిందంటే. అర్థమైందా? సంసారాన్ని చక్కదిద్దుడు సాతాడు కానీ పెళ్ళ నీకు చేతులు ఎత్తున్నావా? మాట్లాడక. అర్థమైందా? మాట్లాడితే చంపుతా మరిగా. ఏంది బిడ్డ ఏం మాట్లాడుతున్నావు? ఏమో సాతగా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా? నీకు ఇప్పుడు ఏమైందంతలో ఏం కట్టవచ్చు పడ్డది నీకు? ఇదంతా మీరేమంటే లొల్లి. ఏం చేయమన్నా, పని చేయమన్నా, పాట చేయమన్నావా? సర్ది పట్టుకురమ్మన్నావు. ఆ ఫోన్ ఎందుకు కాల పెడతావు కదా? నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నా కొడుకు మీదకి. ఇదేనా మీ ఆయన నీకు నేర్పింది? టీచర్ ఏమో, రిటైర్మెంట్ టీచర్ ఏమో. మధ్యలో మా ఆవుల జోలు చేయకు మామయ్య. ఏం మాట్లాడుతావు మరి? నీకు అర్థమైందా? చిన్న పెద్ద తేడా తెలవాలి. నువ్వు ఇంటికి కూడలానివి, ఎట్లా మాట్లాడు ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వు ఎవరు లేదు నీది కాదా? నా బిడ్డ పట్టుకొని పోతుందా? ఇంకెంత పట్టుకుపోతుంది? తిన్నా జాలదా? ఏం తింటుందా నా బిడ్డ? నీ అయ్యా బత్తాలు బియ్యం గిట్ట పంపించింది ఇక్కడ తినవని. ఏమో తింటాను అంటాను. నా బిడ్డ నా ఇంటిగా తింటది. నువ్వు ఇట్లా మాట్లాడక అసలు ఇంకెన్ని రోజులు పడి తింటది మరి? దాన్ని తల రాత అది ఎప్పుడు రాకుండా అప్పుడే ఉంటుంది. నేను చదువుకుంటా, నీకేం కట్టమైతలేదు, నీకేం బరువు కాదు. కాదు హారిక, నా బిడ్డ నిన్ను ఏ ఇబ్బంది పెట్టింది బిడ్డ? అన్నం పెట్టుకురమ్మన్నదా, మంచాల కందియమన్నదా, బట్ట పిండమన్నదా, బాత పిండమన్నదా, ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం ఇస్తే బాధపడ్డదా? మా వదినున్నది, నా గాచారం మంచి లేకపోతే మా బాగారింటికి అడొచ్చున్నా, నా తోడ పుట్టిందా ఇక్కడ చూసుకుంటాను. నా బిడ్డ నిన్ను మంచిగా చూసుకుంటుంది. నిన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టిందా బిడ్డ? అది కుమిలి ఏడ్చుకుంటా మాకు అని చెప్తా అంటే అయితే ఈ బిడ్డ సర్దుకోపోయింది బిడ్డ, నా బిడ్డ నేనే సర్ది చెప్పుకోబట్టి నువ్వు దాన్ని కంటే పెట్టుకోబట్టి అది నేను ఏమన్నా దానికంతా ఇబ్బంది పెడతాను బిడ్డ. వాళ్ళు నన్ను కంట్లో పెట్టుకోకుండా యాలు మామయ్య, నా గురించి ముచ్చట్లు గుసగుసలు పెట్టుకుంటే యాలు. నేనట నా మొగనికి కొంగు కట్టుకుని తిరుగుతుండట, నేను నా వెనక తిరుగుతుండట. నీ కొడుకు నా ఎమ్మడ తిరుగుతాడు అయితే ఇప్పుడు కొట్టిటాడా?
కాదు బిడ్డ, వాళ్ళకి ఎట్లా గుస పెట్టుకుని నువ్వు ఎట్లా అనుకుంటావు? దాని బాధలు అదే ఉండవట్టే, మాకు బాధే ఉండవట్టే. నువ్వు అన్ని ఊహించుకుంటే ఎట్లా? వాడిని కొంగట్టేసుకుంటుంటాడా? వాడు నా కొడుకు కాదా? నా గురించి పని గురించి నాకు తెలియదా? నా కొడుకు సంగతి నాకు తెలియదా? నువ్వు గట్లెట్లా అనుకుంటావు? నాకు అర్థం కాదు. ఇంకేమనుకోమంటావు? చేసేటని నల్ల సర్సలు చేసుకుంటూనే ఉండు రే. నేను అంటేనేమో అంకుల్ దాన్ని అవుతున్నా. నీ అంటే నా అపార్థం చేసుకో, కానీ నా బిడ్డ అంటే అక్క నీకు కూడా ఒక ఆమె ఉన్నది. ఆమెకి ఆ పరిస్థితి నువ్వు బాధపడవు బిడ్డ? అయ్యో దగ్గర తీయవు బిడ్డ. మా అమ్మయ్య మా అక్క జోలికి రాకు. ఏమన్నా అంటే మా వాళ్ళ జోలికి మా అక్క జోలికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఎందుకు అలా జోలి వస్తుంది నీకు? మనసులో అంటే అందరం సమానమే బిడ్డ, కాకపోతే దూరం వేరు కానీ అంత సమానమే. ఎవరు బతుకులని గట్లే ఉంటే అనుకోవాలి అంటాను తప్ప నీకు అక్కకి అట్లా కావాలి, మీ అక్క పరిస్థితి నా బిడ్డలకు కావాలని అంటలేం బిడ్డ. నేను ఎందుకు కోరుకుంటా అట్లా? అరే బిడ్డ, ఇదంతా కాదురా, మా గురించి మీరు కీసులాడ పెట్టుకోకుర్రా. అమ్మ నేను చెల్లె బయటికి పోతాం, ఏ చెట్టు కింద ఏ పుట్ట కింద మాకు వెళ్తారా? మీరు మంచిగా ఉండుర్రా బిడ్డ, మీరు కనిపించాల్సిన వాళ్ళు కాదురా. లొల్లి పెట్టుకోకుండా బిడ్డ మీరు. ఊక బాబు ఏం మాట్లాడుతున్నావు? చేసిందంత చేసి ఏమో మాట్లాడతాను మళ్ళా. నేనేం చేసిండ్రా? ఏంటి ఏం చేసిన నీకు తెలియదా? నేనేం చేసినా? నేను చెల్లెకు ఆ పెళ్ళి వద్దని మొత్తుకుంటున్నా. ఇన్నావా నా మాట? పిల్లగాడు మంచోడు, ఆస్తి ఉన్నది, అది ఇదని మంచి మాటలు పట్టుకుంటూ చేతివి. ఇప్పుడు ఈ కథ అయింది. ఇంట్లో ఏదో లొల్లి నువ్వే బట్టి, ప్రతిరోజు లొల్లి నువ్వే బట్టి. అరే కాదురా, గిట్లా జరుగుతా మనకు తెలుస్తుందారా? ఆ పిల్లగాని కూడా మనం సొచ్చు చూసినావా? ఏమో మంచోడు అనుకున్నావు, మంచి భక్తుడు అనుకున్నావు, గిట్లా జరిగితే మనకెట్లా వెళ్తారా? నువ్వు అనుకుంటావు, అన్ని అనుకుంటావు, అనుకునే చేస్తావు. మంది మాటలు పట్టుకుంటావు, అన్ని అనుకుంటావు. ఏ రోజున నా మాటినావా మరి? అరే ఏంద్ర నీ మాట ఏంద్ర? నీకేం తెలుసు? ఏ అనుభవం నీ మాట కాలరా? లేదు, నువ్వు పోయి ఉంటాడు అట. ఎడవై ఉంటావు, ఎడవై ఉంటావు. చెప్పు బాబు, ఊళ్ళో పోయి నిజం సరిపోదా? ఇప్పుడు నువ్వు పోయి ఉంటా నన్ను ఏమంటారు? ఇంటికి వెళ్ళగొట్టిండు అది అని అన్నారా? మంది అనుకుంటే సరిపోదా ఇప్పటికి? మరి ఏం చేయాలరా? దొరసానంటే లేదు కాదు, అందరం కలిసి ఉందామంటే. అయ్యా తండ్రి చాలు, మీ మాటలు చాలు, మీ దొంగ నాటకాలు చాలు, అన్ని చాలు. మీకు అల్లుడు కోడలు అద్దు, కొడుకు బిడ్డ ఇంటనే ఉండాలా? వాళ్ళే ఉండని, వాళ్ళనే ఉంచుకోరి. నా బాటలో నేనే పోతా, ఎట్లా వచ్చినట్లనే పోతా. ఏందిరా ఇప్పుడు నేనేమన్నా నామే మాట్లాడుతుందిరా? గట్లా మాట్లాడుతుంది ఏందిరా? నువ్వేమనలే, ఎవరేమనలే, అన్ని నేనే అనుకున్నది. అయ్యో ఏంది నిమ్మకు నీరెత్తినట్టు ఇంకా నిమ్మలంగా ఫోన్ ఒత్తుకుంటూ కూర్చున్నావు? మరి ఇయ్యాలన్న బుజ్జిని జాయిన్ చేసి అచ్చుడు ఉందా లేదా? అరే తోటోళ్ళు అందరు వేయరు, ఇంకా అది పోలేదు. నీకు ఆ సోయి ఉందా లేదా? తీసుకపోతా కాంతి. పైసలు అడుగుతా అన్నావు కదా, అడిగినావు మరి? అడిగినమ్మా, ఇవాళ తీసుకుపోతా. లేకపోయి నువ్వు ఆమె లేసుడు ఎటు పెట్టు. ఆమె లేచి తయారు మాగా అన్ని నేను చేసుకుంటాను, అది నాకు సోయి లేదా? ఇప్పటికే పైసలు 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 అన్ని లేవని 3-4 రోజులు ఆపినవు బిడ్డ చదువు. పోయేదే కొత్త కొత్త హాస్టలు, ఆడ అలవాటు కావన్నా ఏమన్నారు? అది కాదే, నోటితోని అల్కగా అంటావు అయిపోతుంది. మొన్న మీ అయ్యోళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా ఏం మాట్లాడతానో నాకు అర్థం కాదు. కానీ ఏమన్నా అసలు ఏమన్నా విలువ ఉంటా నాకు అట్లా మాట్లాడితే? ఏమన్నా నేను ఏం మాట్లాడాను? ఏం చెప్తాను మీ దగ్గర? ఏం చెప్పినా ఉన్న ముచ్చటే చెప్పినా కదా చెప్పాల్సింది. మరేం చేయాలి? దొంగతనం చేసినా లంగతనం చేసినా నేను? అగో నువ్వు లంగమని చెప్పినా దొంగమని చెప్పినా నాకు మా బాపు కనబడేసరికి ఆయన చూడంగానే నా బాధ అంతా చెప్పుకోవాలనిపించింది. నాకు వాళ్ళు కాకపోతే ఇంకెవరున్నారు చెప్పు? మరి నువ్వు చెప్పి తింటున్నావా? అట్లని చెప్పి నీ పరువు తీస్తానా? నీ అమ్మ నాన్న ముందు అయినా ఇటువంటి ముచ్చట్లు వెళ్తే వాళ్ళు అయ్యో గిట్లా అవుతుందని బాధపడతారు, కానీ గీదా అని చెప్పి విలువలేనట్టు మాట్లాడతారా? మా అమ్మ నాన్న ఒకటి, నీ అమ్మ నాన్న ఒకటా? ఇంకా మన అదృష్టం మంచిది, మన బిడ్డ క్లాస్లో మంచిగా ఫస్ట్ చదువుతుంది కాబట్టి ఎగ్జామ్ రాయంగానే సీట్ వచ్చినా కూడా గన్ని పైసలు కట్టి చదవాలని పెట్టిరి. ఇంకా సీట్ రాకపోతే అడ్మిషన్ కూడా లేదు. మరి ఆ సోయి ఉన్నదా? మరి బిడ్డ మంచిగా ఎగ్జామ్ రాసింది, సీట్ వచ్చింది, అన్నో ఇన్నో ఏ కాళ్ళు బట్టి పైసలు చెప్పని సగబెడతా ఆడిపోరి. చదువుకుంటే మంచిగా ఇంత భవిష్యత్తు ఉంటుంది. అందరికంటే ముందు నా బిడ్డను చేంజ్ చేసి వస్తా అన్నది ఉన్నదా? రమేష్ అన్న కైకిలుగులు చేసుకుంటాడు, అయినా కూడా పిల్లలకు ఎప్పుడు ఏది అంది అన్నో అది అందిస్తాడు. పేరు పెద్దది, ఇంట్లో చూడబోతేనేమో ఇది ఈ గోస. నేనేం చేయాలన్నయ్యా చెప్పు? నువ్వు చేయబట్టి ఇచ్చే కాడ ఇచ్చేస్తావు, వసూలు చేయమంటే వాళ్ళకంటే ఎక్కువ నీకే నొప్పి. ఏమనుకుంటారో అని. మరి మన కడుపు ఎట్లా నిండాలి చెప్పు? అరే నిమ్మలంగా అత్తే తీయే. ఇంకెన్నడయ్యా అరే ఇప్పుడు మన ఆపది పోయి గల్లవాడు తిత్తాడా అనేవాడు? తిడతా ఇవన్నీ గుణం తెలిసింది, ఇంకోసారి ఇస్తామా చెప్పు? సరే మరి కాలు మొక్కేద్దామా? మరి అట్లగిట్లా పోయన్న మొక్కేస్తా. ఇచ్చు నీ వంతు, బతిరాడు నా వంతు, ఇంకేంటి? ఇప్పుడు నీకు ఏమైతుంది? పైసలు వస్తాయి కదా, నేను చేంజ్ మళ్ళీ ఏమైతుందంటే ఏందయ్యా? ఆమెతోనే ఎగ్జామ్ రాసిన వాళ్ళకు సీట్ వచ్చిన వాళ్ళు 3 పొరగలు పోయి జాయిన్ అయ్యారు. అరే ఏమైంది బిడ్డ, నీ బిడ్డ జాయిన్ కాలేదానికి ఆ పెద్దమ్మ అడుగుతుంటే నేనేం చెప్పాలి? నా మొగడు పైసలు ఇచ్చే కాడ ఇయ్యలేదంటాడు, ఇంకా జాయిన్ చేయలేదంటాడు అని చెప్పుకో అన్నా.
ఒక్క బిడ్డను మంచిగా అయినంగా చదివించుకోలేదు, మీరు ఏం మనసులని ముఖం మీద ఉంచుతారు. ఏం చేయాలి చెప్పు? బడి స్టార్ట్ అయింది, ఇప్పటికే 10 రోజులు దాటి 15 రోజుల దగ్గరికి వస్తుంది. అది కాదే, నీకే తొందర ఉన్నది కానీ నాకు తొందర లేదా? నీ తొందరగా నా బిడ్డ చదువు ఆగమవుతుందని నాకు తెలుస్తలేదా? అట్లా ఓను మరి గంతగానం చెప్పుకున్నావు కదా మీ అయ్యకు మొన్న, మరి పైసలు పట్టుకురాపోయినావు వాడికెళ్ళి. ఏడికెళ్తే వాళ్ళే మీ ఆయన ఇవ్వన పోయినావు, ఎందుకు చెప్పుకున్నావు మరి అట్లా ఉండదని? అంటే నువ్వు చేసిన భాగవతం మంచిగా ఉంది కానీ నేను చెప్పుకునేసరికి నీకు ఇజ్జత్ వచ్చిందా? ఎవరు ఏం చేసినా నేను ఏం బాగోతాను చేసిన? ఏంటిదా ఊకుంటా అంటే బాగా నా మీదకి లొల్లికత్తున్నావు. మరి లేకపోతే నీకేందుకే? నేను జైలు చేసేస్తా అని చెప్పిన కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడతాను? ఏడ నన్ను నా బిడ్డను ఆగా చేస్తున్నావు తప్పించి మమ్మల్ని నన్ను చక్క పట్టించుకుంటానవా? చెప్పు ఏం చేసిన? అంతగానే ఏం చేసిన? ఏం చేసినావు? ఆనికి నమ్ముతివి, వాని మీద ఇడిచిపెడితివి, ఇగో ఈ చిన్న బాబులో కొడుకు నమ్ముతివి. అరే అవన్నీ నీకు ఎందుకే? నేను తెచ్చిస్తాను కదా. నీకెందుకే అంటాడు. నా రంది నాకు ఉండదు అనయ్య. నీకు కావాల్సిన ఇంట్లో సామాన్లు అవి తెచ్చిస్తాను కదా, సప్పుడే కూకోక అంతే. అట్లనా? నా భర్త లాస్ అవుతుండు, నా భర్తకు పైసలు అందుతలేవంటే నాకు సగం రంది ఉంటదా? అరే రంది వాడే, కానీ నా మీద ఒర్రకు ఎందుకు కొడతాను? రంది వాడి నీ మీద ఒర్రలేకనే అన్ని లోపల పెట్టుకొని టెన్షన్కి పోయి ఇట్లాగం అవుతున్నా. కొంచెమన్నా అర్థం చేసుకో, మన్ను లేదు. మరి బిడ్డ ఇప్పటికే 4 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటుంది. మరి హాస్టల్లో జాయిన్ చేసి వస్తా, మరి దాని బతుకుతుంది. ఆడ పైసలు కట్టున్నాయి. ఇప్పుడంతా ఎట్లున్నది హాస్టల్లో, పైసలు కట్టినాకనే జాయిన్ చేసుకుంటారు. నీకంటే రంది ఎక్కువనే ఉన్నది నాకు, ఆ టెన్షన్ కి చచ్చిపోయేటట్టున్నా నేను. నాకు లేదానే? నన్ను చంపుతావు, నువ్వేం చస్తావు. ఎక్కడి అక్కడిని ఇడిచిపెట్టద్దు. ఇప్పుడు ఏమన్నాడు, ఇచ్చిండా లేదా? మరి ఏమన్నా వసూలైనా? ఇప్పుడు 5 సంవత్సరాలు పట్టినది అయిందా? పైసలు కట్టలేదా? చదివియలేదా? చదివిపించినవయ్యా. మరి నేను అనేది కూడా నీ కోసమే. నువ్వెందుకు నా మీద కోపానికి వస్తా? నువ్వు చెప్పు. నేను ఏ మాత్రం అన్న జాగ్రత్త పడాలని చెప్పుకోకపోతే నీకు ఎట్లా తెలవాలి చెప్పు. నువ్వు చెప్పే మంది కాడ ఇజ్జత్ ఇష్టట్టు ఉండాలనా? మంది అన్నయ్య, మా అమ్మ మా బాపే కదా. అదే నాకు విలువ ఉంటుంది. అదే మళ్ళీ అడిగి పోతే నీ అబ్బాయి ఏమనుకుంటాడు మీ అయ్యా? నేను నా తమ్ముని ముందు మాట్లాడినా, నా మరదల ముందు మాట్లాడినా. మా అమ్మ మా బాపుకు మన కష్టాలు తెలివయా, మన బాధలు తెలివయా? వాళ్ళకి చెప్పుకుంటే తప్పేముంది? ఇప్పుడు నీకు మీ అమ్మ మీ బాపు నువ్వు ఇట్లా బాధపడుతున్నావు అని చెప్తే వాళ్ళు రంది పడతారు కానీ అయ్యో అని వీడియో తీసేస్తారా? ఇప్పుడు చెప్పినావు కష్టం ఉన్నదని చెప్పినావు, మరి మీ అయ్య 1,00,000 రూపాయలు తెచ్చిచ్చిండు. అల్లుడు నువ్వు కష్టాలు ఉన్నావు తీసుకోపో, మళ్ళీ అపరూపంగా నాకు ఇచ్చిండా? చెప్తున్నబ్బా, నేను మరీ చెప్తున్నా. ఇంటికి పోయి అవ్వగారి ఇంటికాడ ఏదైనా గోస చెప్పుకున్నారంటే మీ అయ్య తెచ్చిచ్చిండా? వాళ్ళు ఎందుకు తెచ్చిస్తారయ్యా? వాళ్ళ బాధ్యత, వాళ్ళు పెళ్లి చేసిర్రు, కాలు గడి కన్యాదానం చేసి కట్నం ఇచ్చిర్రు. ఇచ్చినాక నీకు ఇంకా తడుపుకుంటా, నీకు నడుపుకుంటుంటారా? ఏదైనా పోయి ముచ్చట అవ్వగారికి ఆపద ముచ్చట చెప్పుకుంటే నీ అయ్య దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చినావు, నీ అన్నదమ్ములు ఏం పెట్టిరని మీ మొగోళ్ళకు బాగా అలసైపోతుంది. మరి అట్లుంటప్పుడు ఎందుకు చెప్పాల్సింది? చెప్పుకుంటా. ఎందుకు చెప్పుకుంటా? బరాబర్ చెప్పుకుంటా. నాకెవరు ఉన్నారు? నా తల్లిదండ్రులు తప్ప. ఏమమ్మా నీకే తెలవాలి. ఇక నాకేంది తెలిసేది? ఇప్పటికి ఇన్ని రోజులు అవుతుంది, మరి పోదాం ఆలోచించి మరి బిడ్డను జాయిన్ చేసేద్దాం అన్న ఆలోచన లేదు. అది అక్కడ ఉన్నదా? ఒక్కొక్కరు నారు పోసుకున్నారు, నాటేసుకుంటారు. ఆ వరికి ఇంతవరకు వడ్లు తేకపోతేవి, నారు పోయకపోతేవి, అటు వ్యవసాయం వెనకకే కాయ, ఇటు ఆడిపోరి బతుకు కూడా ఆగమే చేయబడుతుంది. దానికి అందరు దాంతో పోయి చదువుకోబట్టి ఏం చేద్దు నువ్వు చెప్పు. ఇల్లు పట్టుకునే అయిందా? ఒక్కటే కనిపిస్తుందా? ఇల్లు నేను కట్టువన్నా? ఈ బంగుళాలు, భవంతులు, బిల్డింగులు, ఈ సోకులు, ఈ సోఫాలు ఇవన్నీ నేను తెమ్మని చెప్పినా? ఆడపిల్ల ఉన్నప్పుడు ఏడున్నా వెళ్తుంది. 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఆమె భవిష్యత్తు కోసం ఆరట పడాలి. కాయో కష్టం చేసుకొని కడుపు చంపుకొని ఆడపిల్లను మనం మంచి భవిష్యత్తు ఇచ్చి ఆమెను ఒక ఇంటి చేసిన వాళ్ళం కావాలి. కానీ గీ సోకులు గీ వ్యవహారాలు ఉంటే ఎట్లనయ్యా? అట్లా నువ్వే అంటావు, ఇట్లా నువ్వే అంటావానే? పాత ఇంటికాడ ఏమన్నావు నువ్వు? మట్టి పడుతుంది, పాత గోడలు కూలిటట్టు ఉన్నాయి, మంది చూస్తే ఇజ్జత పోయేటట్టు ఉన్నది, ఓ ఇల్లు ఉండాలని నువ్వే అంటావు. మళ్ళీ ఇల్లు కట్టినాక మళ్ళీ గింత పెద్దది అవసరం, అట్లా నువ్వే అంటావు, ఇట్లా నువ్వే అంటావు. అయ్యో అన్ని నేను అంటన్నా. నేను అన్ని నాశనం చేసి లాభ్ చేసి నేను కూర్చుండబెట్టినా. నువ్వు మంది మీద వాళ్ళ మీద పెట్టుకుంటా నువ్వు రా. ఉన్న ముచ్చట నేను అనేసరికి ఇట్లా నువ్వు పోయి ఆ పైసలు రాకపోతే ఎక్కడ నన్ను అడుగు. నేను దాన్ని లేచింది బిడ్డ, స్నానం చేసింది, దాని ముందు లొల్లి పెట్టుకుంటే అది ఇప్పటికే బెంగటిల్తాంది. నేను ఆమెను తయారు చేసి నాకేసీ లేదు. నేనున్నన్ని రోజులు నీకు నా విలువ తెలుస్తలేదయ్యా, నిజం చెప్తాను. నాకు నా విలువ తెలుస్తలేదు నీకు. అదే నేనున్న రోజులు నా విలువ నీకేం తెలుస్తుంది? అంటే నేను చంపుకుంటానని చూస్తానవా ఏంది? పోయి అడుగుతావా మరి ఏంది? రెడీ అయిపో, తొందర్రా. ఇంత చెప్తినతో నేను ఏడపోవాలి. అందరు పిల్లలు వేరు. నా బిడ్డ మంచిగా చదివేదే, వెనుకకు చదువు అయితే ఎట్లుంటుంది? మనం ఎట్లనన్నా బతుకుతాం. మన కథ వెళ్ళింది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుడే లేదు. అమ్ములు
ఏమైంది? ఛాయ్ అయిందా? వస్తానా అబ్బా, ఇక అది చిట్టి తల్లిని హాస్టల్ తీసుకుపోతాలట. బుజ్జవ్వ ఫోన్ చేసి చెప్పింది. మనం కూడా పోదామండి. మనం పోయి ఏం చేస్తామన్నా? మనం కూడా పోదామంటారు. గట్లెందుకంటేనేమయ్యా, అక్కడ ఎవరో నీ స్కూల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారనంటే కదా మీ ఫ్రెండ్ ఎవరో ఆయనతో మాట్లాడితే వాళ్ళకి ఇంత ఫీజు అనేది తక్కువ కదా. అరే ప్రైవేట్ స్కూల్కి అద్దెని ఎంత మొత్తుకుని ఆయన ఏడు వింటాండే. నేను ఎట్లాగో మా స్కూల్కి పోతా కదా, నేను బొంగ చిట్టి తల్లిని తీసుకుపోతా, రాంగా తీసుకొస్తా, మా స్కూల్లో చదివిపోయేవయ్యా. మా దగ్గర పిల్లలు చాలా మంచిగా చదువుకుంటాలే, చక్కగా ఉన్నారే అని చెప్తే నా మాట ఏడే ఉంటాండే. చదివించుకొని ప్రైవేట్లో చదివించుకొని ఎవరి పిల్లలు వాళ్ళ ఇష్టం. నా మాట ఆయన వింటాడు ఏమన్నా? ఆయన మన ఇంటికాడ ఎందుకు ఎవరి పిల్లలు వాళ్ళ ఇంటికాడ ఉంటేనే మంచిది. ఆడ వాళ్ళ అమ్మ ఎన్ని తీర్ల పెట్టినా ఏం కాదు. ఈడ మనం అన్ని తీర్ల పెట్టినా కూడా నా బిడ్డగా మంచిగా ఉంటలేదు, జ్వరం వస్తుంది, సడిదైంది, ఇదోటి అదోటి అని అంటారు. ఎందుకు మనకి ఇది? సపరేక వాళ్ళ ఇష్టం వచ్చిన కాడ వేసుకుంటే అది చదివించుకొని ఎవరద్దంటే ఒక అల్లుడు అంటే అల్లుడే కాదే. అసలు జనాలు ఎట్లా తయారయ్యలే. ప్రైవేట్ స్కూల్లో మోజులు పడరే. ఏమున్నది, మంచిగా టక్ చేసుకొని టై బెల్ట్ కట్టుకొని పోగానే చదువు రాని రాకపోని ప్రైవేట్ లేయాలి. ఆడ చదువు కూడా చెప్పాలి. వాళ్ళు చదువు చెప్పరు, ఏం చెప్పరు. వీడు తోలిండని వాడు, వాడు తోలిండని వీడు, వీళ్ళిద్దరు తోలిండని ఇంకోడు. ప్రైవేట్కు తోలాలి. కొంతమంది అయితే వాళ్ళు వీళ్ళు ప్రైవేట్ తోలుతారు కదా, నేను చిన్నతనం అయితే నలుగుట్ల నాదాన అయితే గవర్నమెంట్ స్కూల్ తోలుతా అనే ఉద్దేశంతో కూడా కొంతమంది ప్రైవేట్ తోలుతారు. తెలుసానే నీకు? అయినా ఈ జనాలకి ఏం చెప్పేటట్లేదు, ఎవరైనా నమ్మేటట్లేదు. మేము క్యాన్వేజింగ్కి పోయినాం అనుకో, సార్ గవర్నమెంట్లకే పంపుతాం సార్, మీతోటి వస్తాడు సార్ మా బాబు, రేపటి నుంచి పంపుతాం సార్, ఎల్లుండి నుంచి పంపుతాం సార్ అంటారు. మేము పోయేసరికి ఏమన్నా ప్రైవేట్ వ్యాన్లు ఎక్కిస్తాను. అబ్బా దండం పెట్టి చెప్తాను, కాళ్ళు మొక్కుతాను అంటాను. మేము చదువు మంచిగా చెప్తాం అంటాను. చదువు పిల్లోనికి రాకుంటే మమ్మల్ని గల్లబట్టి నిలదీసి అడుగులని అంటాను. ఇంకెంత చెప్పాలి, ఎంత మోటివేట్ చేస్తే మాడతారు వీళ్ళు. అయినా ఒకటి అంటేనే ప్రభుత్వ పథకాలన్నీ కావాలి, కానీ ప్రభుత్వ పాఠశాలదు, ప్రభుత్వ వైద్యశాలదు. అసలు వీళ్ళు ఎప్పుడు మారుతారే? అసలు ఎప్పుడు గుర్తిస్తారే ప్రైవేట్ టీచర్లను? మేమన్నా చదువు తక్కువ చెప్తామని, మాకు చదువు రాదా? ఆయన గవర్నమెంట్ స్కూల్లో వెళ్తే నౌకర్లు వస్తాయా? నౌకర్లు వస్తాయి అంటారు. నేను గవర్నమెంట్లో చదివి కదా, టీచర్ అయింది. నా పిల్లలు గవర్నమెంట్లో చదవలేదానే? గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు టీచర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారే, గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నారే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న నౌకర్ రాదంటున్నావు. అసలు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు నువ్వు? అదేనయ్యా, నువ్వు చెప్పింది నిజమే. మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు, కలెక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. నేను కాదంటలేను. గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచరే గవర్నమెంట్ స్కూల్లో తోలకపోతే మంది ఎందుకు తోలుతారయ్యా? అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావే? గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్ గవర్నమెంట్ స్కూల్కి పంపుతాడా అని అడుగుతాను. అందరూ అట్లా లేరే. వీలు కాని వాళ్ళు అడప దడప ఒక్కరు ఇద్దరు ఉంటే ప్రైవేట్కు తోలుతారు. మిగతా వాళ్ళంతా గవర్నమెంట్లో చదివిస్తాలే. రావే, నేను చెప్పే ఊళ్ళేకరా. ఆ ఊరోళ్ళ సహకారంతో మొత్తం ప్రైవేట్ వాహనాలు ఆపి 250 మంది స్ట్రెంతే. మా మండలంలో ఒక నేనే కాదే, మా మండలంలో ఇంకో విలేజ్లో పద్మజ మేడం ఉంది, ఆమె స్ట్రెంత్ పెంచుతాంది. సత్యం సార్ నువ్వు ఆయన స్ట్రెంత్ పెంచుతాడు. కోమాకుల రాజేందర్ సార్ నువ్వు ఆయన స్ట్రెంత్ పెంచుతాడు. మేము స్కూల్ డెవలప్ కోసం చాలా కష్టపడతానమే. ఎందుకంటే అందరు ప్రైవేట్ స్కూల్కే పంపిల్లనుకో, రానున్న రోజులల్లా గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడిపోతే కనుమరుగైపోతాయి. అసలు కనిపించాయి. ప్రభుత్వ పాఠశాల ఉండేదట, ఇక్కడ స్కూల్ ఉండనట, ఆ స్కూల్ మంచిగా ఉండనట అని చెప్పుకునేందుకే పనిచేస్తుంది. అంతేకాదే సామాన్యునికి విద్య అందదే. సరేగంతి, నీకు నాకు వాదన ఎందుకు? ప్రజలలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్ను కాపాడుకుందామని ఆలోచనకు రావాలి. అప్పుడే గవర్నమెంట్ స్కూళ్ళు డెవలప్ అవుతాయి, అందరం మంచిగా ఉంటాం. నా లంచ్ బాక్స్ చెప్పు, నాకు లేట్ అవుతుంది, ఇప్పటికే 9 అయింది. నాడు ఏమైందమ్మా? రైట్, పోయేస్తా. ఇవన్నీ ఇగో నీకు మంచిగా పుట్టలు కూడా వేసి పెట్టినా కదా బిడ్డ. ఇంకా చూడు, నీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. అందరికంటే నీ బుక్కులే నీట్గా ఉన్నాయి. నువ్వు అన్న డ్రెస్సులు అన్నీ పెట్టినా. ఇగో ఇంట్లో మంచి అటుకులు పోపు పెట్టినా, వడియాలన్నావు కదా అవి కూడా పెట్టినా. ఇట్లా ఏడుతారా చెప్పు? మళ్ళీ ఏంది, 4 రోజులైతే హోమ్సిక్ హాలిడేస్ ఇస్తారు, మళ్ళీ నువ్వు ఇంటికి వస్తావు. నేను తీసుకొస్తా కదా నాన్న. ఒక తల్లి మళ్ళీ డాడీ వస్తే కోపం చెప్తాడు, ఏడువంగ పంపిస్తున్నావా అంటాడు. అగో నువ్వు ఒక్కదానివే కాదు, మన ఊళ్ళో నుంచి అశ్విత లేదా, ఆమె కూడా వస్తుంది. ఓ మగిడ్ చూడు, ఆమె వస్తుంది. నువ్వు మన ఊరు నుంచి 3 మెంబర్స్ వస్తురు. నువ్వు గుగ్గలు కాబట్టి పోను అంటారా? నువ్వు గుడ్గలు కాబట్టి ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చిందని మీ డాడీ అందరూ చెప్పుకుంటాడు, నా బిడ్డకి సీట్ వచ్చింది, నేను మంచి హాస్టల్లో ఎత్తున్నాని. నీకు 1 వీక్ ఒకసారి డాడీ నేను సండే వస్తాం. నువ్వేం పోకపోతే ఎట్లమ్మా? మళ్ళీ సీట్ వచ్చింది కదరా నా బంగారు తల్లి గారు.
ఇక నీకు బ్యాగ్లో నీకు నచ్చిన డ్రెస్సులు అన్నీ పెట్టినా. అంతలో అయితే సండే రోజు హాస్టల్ కాడికి వచ్చి నువ్వు పార్కు పోదామంటే పార్కుకు తీసుకుపోతాం, రెస్టారెంట్కి పోదామంటే రెస్టారెంట్, నువ్వు ఏదంటే అది. మా అమ్మ కదా నా బంగారు తల్లి కదా, బాగా ఏడవకు. మీ డాడీ ఫోన్ చేస్తాండి, ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటున్నావు అనుకో ఇంకా ఏడుతున్నావు. హలో, ఏమైంది? రెడీ అయిందానే? రెడీ అయింది, అయిపోయింది. అన్ని చదిరినా, బుక్కులు గిట్లా పెట్టినా, కొన్ని అప్పాలు గిట్లు ఉంటే బ్యాగ్లో చదిరినా. ఏడున్నావు? నేను వస్తున్నా. అదే మరి రెడీ చేసినావా లేదా? మాగా రెడీ చేసినా కానీ ఆమె కొద్దిగా అంత ముఖం మార్చింది, ఏడుతుంది పోయే ముందు. నువ్వు తొందరరా, ఎటు పోతాటేనా జరా బుదిరెక్కిచ్చి తొందరగా పోయి జాయిన్ చేసి అత్త అయిపోతుంది అంటే ఈయనవైతివి. వాళ్ళందరూ వేరట, రమేష్ బాబు బిడ్డ గిట్లా. సరే సరే వస్తాను. తొందరరా. డాడీ వస్తుండట. మనం పోయేటప్పుడు నీకేమైనా డ్రెస్సులు కొనియమంటావా? మరి ఇంకేం కావాలి? హాస్టల్లా ఎవ్వరు నిన్ను ఏమన్నారు, మంచిగా నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చినావు అనుకో వాళ్ళు ఏమంటారు తెలుసా, పలానా స్వాగత్ వాళ్ళ బిడ్డ ఫస్ట్ క్లాస్ వచ్చిందని, నీకు మంచి మార్కులు వచ్చినాయి అని చెప్పి ఇట్లా పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో ఎత్తారు తెలుసా? సరే అన్న, ఇవన్నీ చెప్పకు. అరే నా బిడ్డ హాస్టల్ పోతాను, పైసలు లేవంటే నేను బదిలాడాల్సి వస్తుంది. ఇప్పటికే వారం రోజులు అవుతుంది బిడ్డ, నువ్వు ఇట్లా నీ ఎత్తే ఎట్లా చెప్పు? సిలబస్ అంతా వాళ్ళు చెప్తారు, మనమే లాస్ అవుతామా కామా? చెప్పు ఏమంటావు? మరి నువ్వు నవ్వుకుంటూ పోతేనే నాకు పోయినాక నిమ్మలం ఉంటుంది, లేకపోతే ఏడ్చుకుంటూ పోయింది నా బిడ్డ అని నాకు అదే రంది ఉంటుందిరా. చెప్పు. ఇగో నీకు బోర్ కొట్టింది అనుకో అమ్మమ్మలకు ఫోన్ చెయ్యి, మాట్లాడు. తాతయ్య నువ్వు ఒక్క ఫోన్ కొడితే నీ ముందట ఉంటాడు, సరేనా? తాతయ్యతో ఏమన్నావు? ఇంజనీర్ అవుతా అన్నావు, నువ్వు ఇంజనీర్ కావద్దా? డాడీ వచ్చింది. ఏమైందిరా, రెడీనావా? అన్ని పెట్టినావా? అన్ని పెట్టినా. ఆమె ఫోన్ నేర్తుంది. ఎందుకు బిడ్డ, ఏమైంది? ఓవా ఎందుకు? ఇంకొక 2 days మమ్మీ, ఇంకొక 1 day మమ్మీ అంటుంది. ఇప్పటికే 10 days దాటింది. తాతోళ్ళ ఇంటికాడ 1 week వేస్ట్ చేసినావు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2 days అవుతుంది. ఇప్పుడు ఊకపోతే ఎట్లా బిడ్డ? సిలబస్ అంతా అయిపోతుంది మళ్ళా. ఎందుకు, ఏమైంది చెప్పు బిడ్డ. ఎందుకు ఊపితే అయితే లేదే? ఇక్కడ ఉండి ఏం చేస్తావు? ఫోన్లు పట్టుకుంటా, ఫోన్లు చూసుకుంటా, ఇంట్లో పొంట ఆడుకుంటా తిరుగుతావా? మరి చెప్పు. ఏడవ కాదు బిడ్డ, ఏడవట్లే. ఆ చిట్టి పోయింది కాదు బిడ్డ, ఆమె పోయి 2 days అవుతుంది. నీకాడ ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయి బిడ్డ, నేను అత్త. ఇంకేంది? ఆమెకు ఫోన్ కావాలి, ఇక్కడ ఇంట్లో పొంట తిరుగుడు కావాలి, ఈ ఏషాలు ఇవ్వనే ఆగుతుంది. నాకు అప్పటి నుంచి బుదిరకిచ్చి నాకు ఆస్టకి వస్తుంది. అందుకే నేను ఈయన ఎత్తా అంటే ఈయనపోతుంది. ఏంటిది ఈడెత్తావు? ఈడ ఎట్లున్నది, చదువు మంచుకున్నది కావచ్చు కదా? అరే చెప్తినవేంది? ఆమె ఇంటికాడు ఉంటే కనీసం ఒక్కసారి కూడా బుక్ పడతలేదు. నేను వచ్చే వరకు మంచిగా తిరుగుతుంది ఈ వాడల పొంట, దాని జాడకు 1 గంట సేపు పోవాలి. ఆ ఫోన్కు రికామ్ లేదు. రాత్రి నువ్వు అన్నాక నీ ఫోన్ తీసుడు ఒత్తుడు కావాలని చెప్తున్నావు నువ్వు. ఆగని ఈడ పోతావా? మరి చెప్పినట్టు తింటావు ఈడ? అది కాదు బిడ్డ, 5,000 కట్టొచ్చిన బిడ్డ అడ్మిషన్ ఫీజు. ఏంటి నువ్వు ఈడు ఉండు అన్న ప్రోగ్రామ్ పెట్టకు, దానికి పోయేటప్పుడు పోనీయాలి, బుదిరకిచ్చి పంపాలి. కానీ ఉంటావా చెత్తవా అనేది బిడ్డ ఈ 1 సంవత్సరం ఎందుకురా? ఓవా నేను చెప్పినప్పుడు 1 సంవత్సరం పో, నీకు నచ్చకపోతే వచ్చే సంవత్సరం పని చెప్తా. పోకు, ఈడ సోబతులు పట్టి తిరగవా? తిరగాలి కదా బిడ్డ. ఈ 3 నెలలు ఎండాకాలం సెలవులలో జంగిల్ రానివైనావు, ఇక మళ్ళీ జంగిల్ తిరుగు. టోటల్ అందరికి, నీ కూడా చిన్న పిల్లలు LKGలో కూడా పోతారు కాదు బిడ్డ. నీకు వారం రోజులకు ఒకసారి డాడీ వస్తాడు. రేపన్నా పోతావా? పక్క. అయ్యా నీకేం అనిపించలేదా? ఆమె ఇట్లనే ఈ ముచ్చట చెప్పబట్టి 3 రోజులు అవుతుంది. రేపు అని సదిరిన బట్టలు తీసుడు లోపల పెట్టుడు. మా అమ్మ కదా అద్దు బాంచును, ఇలా శుక్రవారం మంచిగా ఉన్నదట, ఇలా పోయి నువ్వు హాస్టల్లో అడుగు పెడితే అంత మంచి జరుగుతుందట. నేను అడిగిచ్చిన కూడా ఇలా మంచి రోజట. మా అవ్వ కాదు పోవాలి బాంచు. ఇట్లా గుద్దుకుంటే నేను చేయబట్టి ఇంటలేవిగా. అరే అప్పాలు చేయమంది, అటుకులు పోయిమంది, మొక్కజొన్న గారెలు చేయమంటే నేను అవి లేవు బిడ్డ అని చెప్పి సరపిండి పెట్టినా. దానికి నచ్చినవి అన్నీ వేసి ఇచ్చిన, బొమ్మలు మన్ను మాసనం అన్నీ పెట్టిన. ఆ బొమ్మ కంపాక్స్ కావాలి నాకు, ఆ పిల్లక మన చిట్టుకున్న అంటే అది కూడా తెప్పించిన. ఇంకేం చేయాలి చెప్పు? అయ్యో తల్లి ఇంద్రా, నేను చెప్పింది
ఒక 1 వీక్ చూడు, అది నచ్చకపోతే తీసుకొస్తుంది. సరేనా? ఓకే కదా? ఓకే. ఏడు మామూలుగా ఇది చూడు, నువ్వు మంచిగా చదువుకుంటే నేను అందరికి నా బిడ్డ మంచిగా చదువుతుందని చెప్పుకున్నా. నా బంగారు తల్లి చెప్పినట్టు ఉంటుంది. సరేనా? పోతావు కదా? ఒప్పుకున్నది పా, ఓకేలే. పోయి మంచిగా జాయిన్ చేసి దింపురా మామూలు వాళ్ళు. ఏడవద్దు సరేనా? నువ్వు వేయినాక నాకు ఇంకా అసలు ఇంట్లో మనసు పట్టదు. అబ్బే ఒక్క అరే కాలుకు దెబ్బ దాకదా అనే గంత గట్టిగా తిన్నావు. చెప్పలేదు బిడ్డ, చెప్పలేసుకో. పైలో ఎవ్వరు జోలికోకు, ఎవ్వరు ఏమన్నా అంటే మేడంకి చెప్పు కానీ నువ్వు వాళ్ళ జోలికోకు. ఇక మా పైలమే నా బంగారం కాదు. ఇగో అట్లనే బిడ్డ, స్నానం చేసి వచ్చినాక ఆ జడ గిట్లా నూనె గిట్లా పెట్టుడు నీకు రాదు కదా. అయినా డాడీ ఆయమ్మని మాట్లాడిండు, మీకు సీనియర్ అక్కయ్యలు ఉంటారట, అక్కయ్యలతో నువ్వు వేయించుకో, నీకు నచ్చిన జుట్టు వేయించుకో. నేను కూడా వచ్చి చెప్తా వాళ్ళకు, డాడీని కూడా చెప్పమంట. సరేనా? సరే మరి నువ్వు వస్తావా? ఇక నేను అత్తును, నా పానం కూడా రావాలనే ఉంది కానీ ఆడికి అత్తి మళ్ళీ రానియదయ్యా. ఆ మేడం వాళ్ళకి ఇట్లా మంచిగా చెప్పు. ఆమె అసలే ఫస్ట్ వస్తుంది. ఆ బెల్లంతా తీట పొరగాళ్ళు ఉంటారట హాస్టల్లల్లా. నువ్వు జర మంచిగా భయం చెప్పు, ఏమన్నా కావాలంటే కూడా కొని. సరే. ఏడిపించుకుంటా రాకు, కాసేపు ఉండు. బాయ్ బిడ్డ. హలో. హలో, అయిపోయిందానే వర్క్? అవుతుంది. ఎక్కడున్నావు నువ్వు? ఇగో వస్తున్నా, ఆల్రెడీ బయలుదేరా. అవునా, సరే. ఏ టైం వరకు అయిపోతుంది వర్క్? ఒక 3:30 అవుతుంది. వచ్చేయండి, తొందరగా వెళ్దాం. సరే ఓకే, వస్తున్నా. ఓకే. మేఘనా, అత్తమ్మ. అన్నం తినవా? ఆకలి అయితే లేదా? తింటా అత్తమ్మ, కొంచెం వర్క్ ఉంది, అయిపోగానే తింటా. ఇక రోజు ఇదే పని, వర్క్ ఉన్నది అని వర్క్ మీద కూర్చుంటాను. అన్నం తింటలేవు, ఏం తింటలేవు. ఆరోగ్యం ఖరాబ్ కాదా? ఇవరకే కడుపు నొత్తంది అంటున్నావు కాదు? ఇక వర్క్ ఉన్నప్పుడు తప్పదు కదా అత్తమ్మ, ఎనుకో ముందు ఇక తింటా. ఇంకా పండ్లున్నా ఇంట్లో, పండ్లన్నా తినకపోతివి. మీరు తింటారని ఆగిన అత్తమ్మ. నేను తింటే 1-2 తింటా, అవన్నీ తింటానారా? ఒకటి తింటే అయిపోవు కదా? సరే తింటే అత్తమ్మ. సరే గాని అనంతగాడు ఎటువేండు? నువ్వు మీరెటా పోతానంటారు కదా? ఇప్పుడే ఫోన్ చేసిండు అత్తమ్మ, అత్తుండట ఏదో పని మీద పోయిండట బయటకి. నా వర్క్ కూడా అయిపోతుంది, ఇద్దరం బయటకు వెళ్తాం. ఆల పొద్దుగాల పోతే మంచిగా ఉంటది, మళ్ళీ చీకటి అయినాక పోతారా? ఇక తొందరనే అత్తారట, పోతాం ఇక. సరేగా, నీకు అయిపోయిందా వర్క్? అయిపోయినట్టేనా? అయిపోయినట్టే, ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. నేను పాలు వేడి చేస్తే తాగుతురా? తాగుతా, మీకెందుకు ఇబ్బంది? నాకేమి ఇబ్బంది అమ్మా, తాగుతురా. పొద్దుట నుండి అన్నం తినపోతే పండ్లు తినకపోతే పట్టుకునే ఉంటావా? సరే అత్త. సరేరా. అరే ఇప్పుడే వస్తాను నాన్న. ఇప్పుడు వస్తున్నా డాడీ. మంచిగా ఉన్నారా అందరు? అందరం మంచిగా ఉన్నామే. కూర్చోబిడ్డ. అమ్మ లేదా? ఉన్నది. ఏందే హారిక వచ్చింది, మంచి నీళ్ళు పడతారా? మంచిగా బిడ్డ? మంచిగా ఉన్నానే. అత్త ఇట్లా అందరు మంచిగున్నారా? అందరం మంచిగా ఉన్నాం. ఏంది బిడ్డ, మొన్న రమ్మని ఫోన్ చేస్తే గీయాలి వచ్చిన ఏంద్రా? అది మళ్ళీ ఒక్కదాని వచ్చిన వాళ్ళుడేరా? ఈ ఒక్కదాన్ని వచ్చిందే, రాలేడు. ఏంది బిడ్డ ఇడికి రాబుద్ది అయితే లేదా? మేము అది కత్తలేము అసలుకే. ఏ గట్లెందుకంటవే, మాకు పనులు ఉన్నాయి, అందుకనే రాలేను. బాగానే పనులు చేస్తారా? ఇక పనులతో పాటు నీకు తెలిసిన ముచ్చట్నే కదా, కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది, అందుకే మనసున పడతలేదే. కాదు బిడ్డ, మొన్న అక్కును బావచ్చిళ్ళు చిన్నామె కోసం చిట్టి తల్లి ఊక గలవరిచ్చే, పిన్ని పిన్ని అని నిన్ను గలవరిచ్చింది, అటు అత్తమ్మ ఆమెను గలవరిచ్చింది. ఆమె పోయే వాళ్ళకి వచ్చింది, నువ్వు రానే రాకపోతివి. అక్క వచ్చింది, అక్కును బావ వాళ్ళకి పోయిరి. అనంత కానీ పెళ్లి అయిన కానీ ఒక్కరు కలుసుకునలేదే. నువ్వు వచ్చిన రోజు అక్క రాదే, అక్క వచ్చిన రోజు నువ్వు రాదే, మీరు ఇద్దరు వచ్చిన రోజు మరదలు ఉండదా? ఏ ఒక్క వచ్చిన పొలం ఏమంటావు ఇప్పుడు? అయినా ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయే. అందరు వచ్చిన రోజు నేను ఉంటానా? నేను స్కూల్ పోతలేనా? అందరం ఒక దిక్కు కలవాలని రాసి పెట్టుంటే కలుస్తాం, లేకుంటే లేదు. దాని ఏమున్నదే?
సరే తీయే, ఈ సంబరాలన్నీ ఎప్పటికి ఉంటాయా గానీ ఈ పంచాయతీలు ఏబట్టి నాకు మనసున పడతలేదే. ఏం చెప్తావు బిడ్డ, పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఆ రోజు పంచాయతీ కూర్చున్న రోజు మీ మామ నూకోమంటే మీ మామ నూకోపోయా, అరవింద్ నూకోమంటే అరవింద్ నూకోపోయా, సిలికి గాలివానే పెద్ద లొల్లే, ఆ పిల్లగాడు అలిగిపోయినాక గిన్ని కథలే గిన్ని కార్ఖానలే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుడు కాబట్టి ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఆగాలి బిడ్డ. పిల్లనిచ్చినంలో ఎంతైనా ఓపికతోటి ఉండాలి. ఆయన కన్నైనా కనుక ఆయనకు ఆవేదన ఉంటుంది కానీ ఆ పిల్లకు కూడా ఉండాలి బిడ్డ. చీటికి మాటికి భర్తతో వెళ్ళి పెట్టుకొని తల్లిగారింటికి పోయి గింత దూరం తెచ్చుకునే. అయినా ఈ పంచాయతీలు ఎప్పటికి ఉండేటి పోవు కానీ ఇవాళ అరవింద్ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిండ్రా. అన్నయ్య గట్ట వచ్చారా? అరే రాలే, ఒక్కదాన్ని వచ్చిన. ఇక్కడ సిగ్నల్ ఉండదు కదా, వర్క్ మంచిగా జరుగుతుందా? నడుతుంది అక్క, మంచిగానే పర్లేదుగా. సరే కానీ లొల్లుడు పంచాయతీలు ఎప్పుడు ఉండేటివే కదా నీకు. ఇప్పుడు ఇక్కడ తిని ఉండక ఎందుకు బిడ్డనికి ఇవన్నీ? చూడు పురాగా ఎట్లా అయినావో నక్క. వాళ్ళు ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు బిడ్డ. నువ్వు సేళ్ళకి ఇంత అన్నం తిని రాదు, వాళ్ళు వచ్చరికి అంటి పెట్టుకుంటూ ఉండేందుకు ఎందుకు రా నువ్వు? అన్నమే పోయే